హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. వీధి కుక్కల్ని పాతిపెట్టిన పంచాయతీ సిబ్బంది 120కి పైగా వీధి కుక్కల్ని చంపినట్టుగా గుర్తించారు. షాయంపేట ఆరేపల్లిలో వీధి కుక్కల కళేబరాల్ని వెలికితీశారు. సర్పంచులు సహా 9 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. వీధి కుక్కల్ని చంపటం సరికాదు అన్నారు పరకాల ఏసీపీ సతీష్ బాబు. ఈ ఘటనకు సంబంధించిన పలు గ్రామాల సర్పంచులు సహా కొందరిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇన్సిడెంట్ పై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దేశ్ అందిస్తారు. తాజాగా షాయంపేట మండల కేంద్రంలో జరిగినటువంటి ఘటన కలకలం రేపింది. కొంతమంది ఏకంగా ఆ శునకాలను చంపి పాతిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వాటిని జేసీబీల ద్వారా పాతిపెట్టినటువంటి కుక్కలను బయటికి తీసి విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ పరకాల ఏసీపీ గారు. సార్ చెప్పండి, మొత్తం ఎన్ని కుక్కలను చంపారు, ఆ కుక్కలను ఏం చేశారు, ఎందుకు ఇట్లా చేశారు వీళ్ళు? షాయంపేట్ పోలీస్ స్టేషన్ లోపల 9th రోజు ఒక పిటిషన్ రావడం జరిగింది. అక్కడ అయితే ఎలక్షన్స్కు ముందు కొంతమంది సర్పంచ్ ఎలక్షన్స్కి ముందు కొంతమంది ప్రజాప్రతినిధులు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే ఇటువంటి కుక్కలు కానీ అట్లాగే కోతులకు కానీ బెడద లేకుండా చేసినటువంటి వాళ్ళకు ఓట్లు వేస్తామనేటువంటి కొన్ని గ్రామాల్లో కూడా జరిగింది ప్రచారం. అక్కడ ఇప్పుడు ఏదైతే మేము 9 మంది మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగిందో దానిలో మొత్తం సర్పంచులు, ఉప సర్పంచులు, వాళ్ళ యొక్క సర్పంచులు లేడీస్ ఉన్న దగ్గర వాళ్ళ భర్తలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళతో పాటు వాళ్ళు కూలీకి తీసుకొచ్చుకున్నటువంటి 2 వర్కర్స్ కూడా ఉన్నారు. వాటిని చంపడానికి వాళ్ళు భాగమైనారు అందులోపల. వీళ్ళందరూ కలిసి వాళ్ళకు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు వాళ్ళు వాటిని అన్నింటినీ చంపడం జరిగిందని చెప్పేసి తెలుస్తున్నది. 100కు పైగా అంటే ఒక చోట ఫస్ట్ షాంపేట్ లోపల కొన్నింటిని చంపారు. అట్లాగే ఆరేపల్లి అనేటువంటి గ్రామం లోపల కూడా కొన్నింటిని చంపడం జరిగింది. 2 చోట్ల కూడా పాతిపెట్టారు. 2 చోట్ల కూడా ఎగ్జూమ్ చేసినాము. పాతిపెట్టినటువంటి బాడీస్ని అన్నింటిని కూడా ఎగ్జూమ్ చేసినాము. ఫస్ట్ దాదాపు ఒక 80 నుంచి 100 వరకు ఉన్నాయి. ఇంకో దగ్గర దాదాపు 20 to 30 అట్లా ఉన్నవి. వాటన్నిటి కూడా ఎగ్జూమ్ చేసినాము. అట్లాగే పోస్ట్ మార్టం చేయించినాము. విసరా కూడా ప్రిజర్వ్ చేయించేసి ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది. ప్రాబ్లము అంతటా ఉండింది, ప్రజల డిమాండ్ కూడా ఉండింది. వాటిని ఎలాగో చేసి ఆ ప్రాబ్లము సాల్వ్ చేయడానికి చంపడం ఒకటే మార్గం కాదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాము. వాళ్ళు ఆర్గనైజేషన్స్ వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారంగా గ్రామ పంచాయతీలో కొంత ఫండ్ ఉంటుంది. ఆ డాగ్స్ కానీ ఏదైనా ఉండేది ఉంటే ఒక చోట చేర్చచ్చు, వాడికి ఫీడింగ్ కూడా చేయాలని చెప్పేసి వాళ్ళ వాదన ఉంది. కాబట్టి చట్ట ప్రకారం ఏం చేయగలుగుతా ఆల్టర్నేటివ్స్ చూడాల్సిందే తప్ప హేస్టీగా పోయేసి ఈ స్ట్రీట్ డాగ్స్ని చంపడం వల్ల వాళ్ళు ప్రజలకు బాగు చేస్తున్నామని చెప్పేసి ఒకంత వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా చట్ట ప్రకారం చూసుకున్నప్పుడు ఇది నేరం అవుతుంది. కాబట్టి ఈ చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ ఎనిమల్స్ని, మూగజీవాలను మాత్రం చంపడానికి పూనుకోవద్దని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. సో పర్టికులర్గా ఇప్పుడు షాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో జరిగిన ఘటన కలకలం రేపుతుంది. అయితే ఇంకా పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. వాటిని చంపి అత్యంత దారుణంగా ఆ మూగజీవులను చంపడం పట్ల మాత్రం ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. సో ఆల్టర్నేట్ సోర్సెస్ ఆలోచించాలి తప్ప వాటిని ఈ విధంగా చంపవద్దని పోలీసులు కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతం అయితే వారిపైన కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద TV9 వరంగల్.